లైటనింగ్ ఇప్పుడు టాల్ ట్రీస్ బిల్డింగ్స్ ని ఎందుకు స్ట్రైక్ చేస్తుంది? మనం దాన్ని కంట్రోల్ చేయగలమా? లైటనింగ్ ఎప్పుడు ఈజీ పాత్ ని సెర్చ్ చేస్తుంది, తక్కువ రెసిస్టెన్స్ ఉన్న మార్గంలో ట్రావెల్ అవుతుంది. అందుకు టాల్ ఆబ్జెక్ట్స్ మీద స్ట్రైక్ అవ్వడం ఎక్కువ. టాల్ బిల్డింగ్స్ మీద లైటనింగ్ అరెస్టర్ ఇన్స్టాల్ చేస్తారు. అది లైటనింగ్ కి సేఫ్ లో రెసిస్టెన్స్ పాత్ ప్రొవైడ్ చేస్తుంది. కరెంట్ ని డైరెక్ట్ గా ఎర్త్ కి డిశ్చార్జ్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ టవర్ పైన ఫేస్ కండక్టర్స్ కన్నా ఎక్కువ ఎత్తులో షీల్డ్ వైర్ అంటే ఎర్త్ వైర్ ని ఇన్స్టాల్ చేస్తారు. లైటనింగ్ స్ట్రైక్ అయినప్పుడు అది డైరెక్ట్ గా పవర్ లైన్స్ కి తగలదు. ముందు ఆ టాప్ షీల్డ్ వైర్ ని స్ట్రైక్ చేస్తుంది. స్ట్రైక్ అయిన వెంటనే కరెంట్ టవర్ స్ట్రెచర్ ద్వారా టవర్ లెగ్స్ నుండి ఎర్త్ పిట్ లోకి డిశ్చార్జ్ అవుతుంది. కాబట్టి ఫేస్ కండక్టర్ సేఫ్ గా ఉంటాయి. సబ్స్టేషన్ లో కూడా హయ్యర్ స్ట్రెచర్ పాయింట్ పై లైటింగ్ రాడ్స్ మరియు షీల్డ్ వైర్ ని ఇన్స్టాల్ చేస్తారు. లైటింగ్ స్ట్రైక్ అయిన వెంటనే అది గ్రౌండింగ్ గ్రిడ్ వైర్ ద్వారా డైరెక్ట్ గా ఎర్త్ లోకి డిశ్చార్జ్ అవుతుంది. దీని వల్ల ట్రాన్స్ఫార్మర్ మరియు బ్రేకర్లు సేఫ్ గా ఉంటాయి. పిడుగులు పడిన సమయంలో చెట్ల కింద నించోవడం మన ప్రాణాలకే ప్రమాదం. లైటనింగ్ స్ట్రైక్ అయిన వెంటనే హై కరెంట్స్ గ్రౌండ్ లోకి ఫ్లో అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే లైటనింగ్ ని ఆపడం పాసిబుల్ కాదు, కానీ దానికి సేఫ్ లో రెసిస్టెన్స్ పాత్ ఇచ్చి డ్యామేజ్ ని అవాయిడ్ చేస్తాము. ఇలాంటి టెక్నికల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.